వెల్కమ్ టు సుజీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు నేను పాలకూర మినప్పప్పు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఎంతో సింపుల్, చాలా హెల్తీ డిష్ ఇది. రొట్టెతో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఒక 2 కట్టల పాలకూర తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఒక 3-4 నీళ్ళల్లో కడిగేసి పెట్టుకున్నాను. నీరు లేకుండా చూడండి, అసలు నీరు అనేది లేకుండా దానంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన ఒక ఉల్లిగడ్డ స్లైసులు చేసి పెట్టుకున్నాను, ఒక 10-12 ఎల్లిగడ్డ ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోయాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఎందుకంటే పాలకూర ఫ్రైలో మనం నీరు అనేది వేయడం లేదు కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 4 స్పూన్లు. ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర, అది కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎల్లిగడ్డ వేసుకొని, ఎల్లిగడ్డ కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు దాంట్లోకి చిన్న టీ స్పూన్తో 4 టీ స్పూన్ల మినప్పప్పు పాలకూరకి మంచి టేస్ట్ ఇస్తుంది, అందుకే నేను మినపప్పు యాడ్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా. పచ్చిమిరపకాయలు కొంచెము వేగినంతసేపు కొంచెంసేపు వేగనీయాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న స్లైసులు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకొని ఎంబడే కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి, ఉల్లిగడ్డలో ఒకటికొకటి అంటుకోకుండా ఉండడానికి. వీటన్నిటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపుని కూడా కొంచెం దాని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు వేగనీయాలి. ఇప్పుడు పాలకూర ఒకటేసారి పాలకూర వేయకుండా ముందుగా కొంచెం అంత పాలకూర వేసి దాంట్లో పైన కొంచెం అంత లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అది కొంచెం అట్లా మగ్గుతుంది కదా, అది ఎక్కువ టైం తీసుకోవాలి, తొందరగా మగ్గుతుంది. మగ్గగానే మళ్ళీ మిగతా పాలకూర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని అలా గిన్నెలో పట్టేంత పాలకూర పూర్తిగా వేసేసుకున్న తర్వాత కొంచెం దాన్ని మూత పెట్టేస్తే ఆ మూతతోని తొందరగా మగ్గుతుంది పాలకూర. ఇట్లా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొంచెం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్ పెడితే తొందరగా దాన్ని, ఎందుకంటే పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటికల్గా నీళ్ళు అనేది ఊరిపోతాయి. అందుకని మూత పెట్టేస్తే ఆ నీళ్ళు ఊరి పైకి వస్తాయి. ఇప్పుడు కొంచెం మిగతా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. పాలకూరలో చేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు అట్లానే దాన్ని మగ్గనియండి. మూత పెట్టి మగ్గనిస్తే అట్లా నీరు అనేది ఊరుతూ ఉంటుంది దాంట్లోకి, పాలకూరలోకి. ఆ పాలకూర నీరే చాలు ఉడికిపోవడానికి. ఇప్పుడు మరి కొంచెం సేపు ఇంకా మూత పెట్టేసి దాన్ని దగ్గరికి మగ్గనియండి. మగ్గిన తర్వాత నీరు మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు పాలకూర రెడీ అయిపోయింది. పాలకూరని ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని, ఇది రొట్టెతో కూడా తినొచ్చు, అన్నంతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా, ప్లస్ చాలా తొందరగా అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.